అందరికీ ప్రైజ్ లా ఒక పాట పాడి దేవుని మహింపరుద్దాం. నీ దయలో నీ కృపలో కాచితివి గ్రతకాలం, నీ దయలో నీ నీడలు దాచుము జీవితాంతము, నీ ఆత్మలో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా, నీ ఆత్మలో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా, నీ దయలో నీ కృపలో కాచితివి గ్రతకాలం, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడిచి వెళ్ళగా, నన్ను చూడగా ఓదార్చినావు. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధింపగా, ప్రాణహితులే నన్ను విడిచి వెళ్ళగా, నన్ను చూడగా ఓదార్చినావు. నా చెంత నీ ఉన్నావు, నా కన్నీరు కవితల్లో రాసించావు, నా చెంత నీవే ఉన్నావు, నా కన్నీరు కవితల్లో రాసి ఉన్నావు. ఏమి అద్భుత ప్రేమయ్యా, ఏకరీతిగా ఉన్నావయ్యా, ఏమి అద్భుత ప్రేమయ్యా, ఏకరీతిగా ఉన్నావయ్యా. నీవే నా మార్గం, నీవే నా జీవం, నీవే నా గమ్యం, నీవే నా సర్వం, నా మనసు తీర నిన్ను పొగిడి పాడత దేవా. నీవే నా సర్వం, నీవే నా సర్వం, నా మనసు తీర నిన్ను పొగడదు దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గ్రతకాలం, నీ దయలో నీ నీడలో దాచుము జీవితాంతము. ఏ యోగ్యత లేని నాయన నీ కృప చూపితివి, ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నాయందు నెరవేర్చాలని, నీ సేవలో నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నాయందు నెరవేర్చాలని, నీ సేవే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీవే నా మార్గం, నీవే నా జీవం, నీవే నా గమ్యం, నీవే నా స్వర్వం, నా మనసు తీర నిన్ను పొగిడి పాడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గ్రతకాలం, నీ దయ నీడలో దాచుము జీవితాంతము. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చదువుకున్నాము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడు, నీ సావాసమునకు సకల జనులకు తెలియచేయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములో దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలియుండును. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రతి విషయంలో మనం ఏం చేస్తుంటాం, చింతపడుతుంటాం, బాధపడుతుంటాం కదా. ఎట్లా బాధపడుతుంటాం అంటే, జరుగుతుందా ఈ కార్యం జరగదా అని మనం చాలా చింతపడుతూ వస్తుంటాం. చింతపడే సమయంలో దేవుడు మాట్లాడుతుంటాడు, మరలా చెప్పేదను ఆనందించడి, మరలా చెప్పేదను ఆనందించడు. మనము ఆనందించే వారిగా ఉండాలి. ఇప్పుడు ఈ కార్యం జరుగుతుంది జరగదు అని నిరాశగా ఉండొద్దు కదా. దుప్పి నీటి వాగుల కోసము నా ప్రాణం ఆశపడినట్లుగా మనము ఆశ కలిగి ఉండాలి. ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? పౌలు భక్తుడు రాసిండు కదా. పౌలు భక్తుడు ఎన్నో శ్రమల గుండా వెళ్ళిండు, చాలా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కదా, అన్ని సమస్యల గుండా తను వెళ్ళి అయినప్పటికీ కూడా తనకి ఎంత ఓపిక సహనంతో ముందుకు పరిగెత్తింది. మరలా చెప్పేదేమో ఆనందించండి, మరలా
ప్రభునందు ఎల్లప్పుడూ మనం ఆనందించేవారిగా ఉండాలి. నీకు ఈ దేని గురించి చింతపడుతున్నావు? గర్భఫల విషయంలోనా? ఆర్థిక విషయంలో? అప్పు సమస్యనా? ఇంకా ఆయా సమస్యలుంటాయి. ఆ సమస్యల నుంచి నువ్వు బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? ఇతరులకు చెప్పుకోకూడదు. నువ్వు వెళ్ళి పక్కింటామెకి చెప్పినావనుకో, ఆ పక్కింటామె ఏం చేస్తది? ఊరంతా అంటబెట్టేస్తది. అయితే మనం ఏం చేయాలి? నీ పక్కింటోళ్ళకి, పొరుగింటోళ్ళకి చెప్పకుండా నువ్వు ప్రార్థన చేయాలి. విజ్ఞాపనలు, యాచనలు దేవుని యొక్క సన్నిధానంలో మనవి చెప్పినప్పుడు దేవుడు నీకు ప్రతిదీ తన నీ విజ్ఞాపనల చేత దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు ఉత్తరవాదిగా ఉంటాడు కదా! ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన దయ మీ పైన నా పైన కుమ్మరించేవాడిగా ఉంటాడు. మన మనుషులు చెప్పుకోవడం వల్ల వాళ్ళు కొద్దిసేపు జాలి పడతారేమో కానీ వారు జీవితాంతం మనల్ని ఎత్తిపడిచేవారిగా ఉంటారు. అట్లా ఉండకుండానట్లుగా మనకున్న ధైర్యంను పోగొట్టుకోకుండా మనము ముందుకు పరిగెట్టినట్టయితే దేవుడు నీకు కార్యం చేసేవాడుగా ఉంటాడు కదా! గర్భఫలం లేదని ఈ ఇయర్‌లో 2025లో చాలా శ్రమలు 2024లో కూడా చాలా శ్రమలు గుండా వెళ్ళినాం. 2025లో అడుగు పెట్టినామంటే దేవా నాకు అదొక కార్యం చేయాలి. కానీ ఈ సంవత్సరంలో ఈ ఇయర్‌లో కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని మనం జయించుకునే శక్తి మనకు దేవుణ్ణి ఇయ్యమని అడగాలి కదా! కొత్త వైరస్ వస్తుంది. ఆ వైరస్‌కి చాలా భయపడుతున్నారు. ఆ వైరస్ రాకుండా, వ్యాపించకుండా ఉండాలి అనంటే నువ్వు ప్రార్థన చేయగలవు. ఎల్లప్పుడూ కదా! మరలా చెప్పేదను ఆనందించుడు అన్నట్లుగా మనము వ్యాధైన, హింసైన, కరువైన, ఖడ్గమైన అన్నిటిలో మనము ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రతి విన్నపములో ప్రార్థన